అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈరోజు ఒక కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఏదైతే లిక్విడ్ ఉందో అది శరీరం మీద పడడం వల్ల అలాగే ముఖం అది గాయాలకు గురైంది. ఇప్పుడే హాస్పిటల్కి విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భద్రతా ప్రమాణాలు అనేటువంటి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇదే రామ్కీకి చెందినటువంటి కంపెనీ డెవలపర్ ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించి ఆదర్శవంతంగా వ్యవహరించవలసినటువంటి పరిశ్రమలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కర్ణం ముత్యాలు 45 సంవత్సరాలు హెల్పర్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఈ విశాఖపట్నంలో తరలించి వైద్యం అందిస్తారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. ఆయన కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలకు యాజమాన్యం బాధించాలి. ఆయన కుటుంబానికి కూడా యాజమాన్యమే ప్రతి నెల వేతనం చెల్లించాలా. అలాగే దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. దీని మీద విచారణ చేయాలి ప్రభుత్వ అధికార యంత్రాంగం. ఆ రకంగా చేసి కార్మికుల యొక్క రక్షణ కోసం భద్రత కోసం యాజమాన్యాలు పెద్దపీట వేయాలి. ఆ రకంగా కాకుండా కార్మికుల యొక్క రక్షణకి పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని కార్మికుల యొక్క భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్యలు చేపట్టాలని, ఆ కార్మికుడిని కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది.